హలో ఈవెంట్స్ ఎలా మీరు బాగున్నారు అనుకుంటా. ఈరోజు 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, చూడాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఇది సెకండ్ వీడియో. ఇంకా థర్డ్ వీడియో ఉంది కదా, వస్తుంది, కొద్దిగా చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి చెప్పకండి. అవసరం డ్రామా కలుపుదాం. హీరోయిన్ ఉంది కదా, తన ఇంటికి వెళ్ళిపోయే ముందు ఒకసారి చాయ్ పత్తి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. చాయ్ పత్తి చూడగానే హీరోయిన్కి ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మళ్ళీ హీరోయిన్ ఉంది కదా, ఇంకా జైలుకి వెళ్ళి ఉంటుంది. ఇంకా పూరబ్బకి చెప్తూ ఉంటుంది, నువ్వు హీరోది ఇంకా ఇల్లుగా వస్తున్నాయి కదా, అందులో దొరికాయని చెప్పావు కదా, ఒకసారి అందులో టెస్ట్ చేసి అందులో హీరోది చాయ్ పత్తి కాదు, అది వేరే వాళ్ళది అని అంటూ ఉంటుంది. ఇంకా పూరబ్ అంటూ ఉంటాడు, ఒకవేళ హీరోది కాకపోయినా కూడా మాకు ఇంకో ప్రూఫ్ కావాలి, ఆ ప్రూఫ్ వల్ల అప్పుడు హీరోని వదులుతాము, లేకపోతే మేము ఇప్పుడు వదిలేమని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం తన మనసు ఉంది కదా ఇరిగిపోయి ఇంకా చాలా బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ ఉంది కదా వచ్చిందని చేసి ఉంటాడు. వాళ్ళ అమ్మ ఉంది కదా ఏడుస్తూ ఉంటుంది. హీరో కూడా ఇంకా ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడు, నేను ఈ మిస్టేక్ చేయలేదమ్మా అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు నాకు చెప్పకు, నాకు నా కొడుకు మీద నమ్మకం ఉందని అంటూ ఉంటుంది. ఇంకా చాలా బాధగా హక్ చేసుకుని ఉంటుంది. హీరోని చెప్పేస్తూ ఉంటాడు, తనని జైల్లో నుంచి ఇంకా బయటికి తీసుకుని వచ్చి ఉంటాడు. అంటే తనని వేరే జైల్లోని ఇంకా మార్చుతూ ఉంటాడు. ఇంకా తీసుకుని వెళ్తూ ఉంటాడు. పూరబ్ని చూపిస్తూ ఉంటాడు. హీరోని మాటలు వినగానే ఇంకా పూరబ్ ఉన్నాడు కదా, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది కదా కనిపెడుతూ ఉంటాడు. ఇంకా పూరబ్కి తెలిసి ఉంటుంది, హీరో ఉన్నాడు కదా ఇల్లుగా పనిచేయలేదని తనని జైల్లో నుంచి పంపించేస్తుంటాడు. హీరో అంటుంటాడు, నువ్వు నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ అని అంటూ ఉంటాడు. పూరబ్ అంటూ ఉంటాడు, ఈసారి మాత్రం వదిలేశాను, కానీ హీరోని విషయంలో నేను అసలు వదలను. హీరోని నేను ఎప్పుడు లైక్ చేస్తాను, తన నేను తగ్గించుకోవడానికి చాలా ట్రై చేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా బంటి ఉన్నాడు కదా, హీరో ఉన్నాడు కదా, జైలు నుంచి వచ్చేసానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ అయింది కదా, ఇంకా తన లగేజ్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఉంటుంది. ఇంకా తను ఈ విలేజ్ వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోద్దామని డిసైడ్ అయి ఉంటుంది. హీరోల అమ్మాయి చూపిస్తూ ఉంటాడు. హీరో కదా జైల్లో నుంచి బయటకు వచ్చాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మిగతా వర్కర్స్ కూడా ఇంక హీరోకి తెలిసి ఉంటుంది, తన పొలంలోనే మిగతా వర్కర్స్ ఉన్నారు కదా వెళ్ళిపోయాడని. హీరోయిన్ కదా చాలాసేపు అయిపోయిందని, కానీ వాళ్ళు ఉన్నారు కదా హీరోని మాట కూడా వినిపించలేదు. ఇంక హీరోయిన్ కదా మొత్తం వర్కందా తనే చేసిందని హీరోకి తెలిసి ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని వెళ్ళిపోమని చెప్పుంటాడు కదా, అందుకని హీరోయిన్ కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని హీరో ఉన్నాడు కదా చాలా బాధపడుతూ ఉంటాడు. హీరోని మిస్ అవుతుంటాడు. హీరోయిన్ కదా డబ్బుల కోసం ఇలా అంతా చేయలేదు, తను మంచి అమ్మాయి అని హీరోకి తెలిసి ఉంటుంది. హీరో అన్నాడు కదా పొలం దగ్గరికి వచ్చి ఉంటాడు. చాలా సేపు అయిపోయింది కదా, అందుకనే పొలం చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరో అన్నాడు కదా, హీరోని చూస్తుంటాడు, బ్యాగ్తో పట్టుకుని ఉంటుంది. ఇదంతా తన కళ అని అనుకుంటూ ఉంటాడు. కానీ హీరో అన్నాడు కదా, మళ్ళీ చూసినప్పుడు ఇది కళ కాదు నిజమే అని తెలిసి ఉంటుంది. ఇంక హీరో అన్నాడు కదా ఫాస్ట్గా హీరోని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. హీరోని కూడా ఏడుస్తుంటుంది, హీరోని జైల్లో నుంచి తీసుకుని రాలేదని. ఇంకా వెళ్ళిపోతామని అనుకుంటే హీరోని ఇంకా చూడగానే హీరోని కదా బ్యాగ్ కింద పడేసి హీరో ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగిపోయేది. హీరో ఉన్నాడు కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు కదా, ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తనని పిలుస్తూ ఉంటాడు. హీరోని కదా ఫాస్ట్గా హీరో దగ్గరికి వచ్చి ఉంటుంది. ఇంకా ఇద్దరు ఉన్నాడు కదా హక్ చేసుకుని ఉంటాడు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా హీరోని కదా హీరోని దూరంగా పెట్టేసి అంటూ పెడితే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నువ్వే కదా చెప్పా అని అంటూ పెడితే హీరో అంటాడు, లేదు నేను అసలు నేను పంపనని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, నేను చెప్పాను కదా నువ్వు జైలు నుంచి బయటకు వచ్చాక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని, నేను వెళ్ళిపోతానని అంటూ పెడితే హీరో ఉన్నాడు కదా హీరోని ఆపాలంటే ఇంకా ఒక ఐడియా వచ్చేటిది. వర్కర్స్ ఉన్నాడు కదా పొలంలో ఎవరు లేరు, నీ వల్ల వెళ్ళిపోయాడు అందరూ, అందుకనే మొత్తం పని ఉంది కదా నువ్వే చేయాలి అని అంటూ ఉంటాడు. హీరోకి తెలుసు హీరోని ఏదోలాగా ఆపాలి కదా, అందుకనే ఇలా ఉంటుందిలే అని అనుకుంటూ ఉంటాడు. కానీ దూరం నుంచి బండి ఉన్నాడు కదా ఇదంతా చేసి నవ్వుతూ ఉంటాడు. హీరో అన్నాడు కదా హీరోని తలుపులో లాక్ వేసేసి ఉంటాడు. ఇంక హీరోని అంటాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకు, నేను వెళ్ళాలనుకుంటున్నానని అంటాడుది. కానీ హీరో అంటాడు, నువ్వు అసలు వెళ్ళకూడదు, ఇక్కడ ఉండాలని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, నీకు ముందే చెప్పాను నేను డబ్బుల కోసం ఏమీ నేను వెంట పడట్లేదు, మా డాడీకి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇద్దరికి కాంటాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇంకా నేను చెప్పాను కదా నువ్వు జైలు నుంచి బయటకు వచ్చాక నేను ఇక్కడ నుంచి వెళ్తానని, ఇంకా నేను వెళ్తానులే కానీ అంటుంది. హీరో అన్నాడు కదా హీరోనితో మాట్లాడుతూ తలుపు నేర్చి ఇంకా కొద్దిగా దూరంగా వచ్చి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇదే కరెక్ట్ ఛాన్స్ అని తన బ్యాగ్ ఉంది కదా పట్టుకొని ఇంకా తలుపు ఉంది కదా ఓపెన్ చేయాలనుకుంటుంది. కానీ హీరో అన్నాడు కదా చూసేసి ఉంటాడు, హీరోని పట్టుకొని ఉంటాడు. ఇంకా హీరో అంటాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, నేను చెప్పింది అర్థం కావట్లేదు ఏంటి. ఇంకా హీరోని కట్టేస్తూ ఉంటాడు. నీకు నా మాట అర్థం కాలేకపోతే అర్థమైనట్టు నేను చెప్పగలనని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను, నువ్వు నన్ను ఇలా కట్టేలేవని అంటూ పడితే హీరో అంటాడు, వెళ్ళిపోగలవా, అయితే వెళ్ళిపో నేను కూడా చూస్తానని అంటూ ఉంటాడు. అలా చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరో ఉంది కదా తర్వాత హీరో లేనప్పుడు తన కట్లు ఉన్నాయి కదా ఇప్పుకోవాలనుకుంటుంది, కానీ ఆ కట్లు చాలా టైట్గా కట్టి ఉంటాడు.
హీరో ఉన్నాడు కదా ఫస్ట్ టైం కిచెన్ రూమ్లోకి వెళ్ళి హీరోని కోసం వండింది కదా తయారు చేస్తూ ఉంటాడు. కానీ వర్కర్స్ మొత్తం ఇంకా షాక్లో ఉంటాడు. మన సార్ ఉన్నాడు కదా ఏం చేస్తున్నాడని అనుకుంటూ ఉంటాడు. బంటి ఛాయ ఇంకా అమ్మాయి కదా ఇంకా ఛాయ అమ్మాయి ఉన్నాడు కదా వాళ్ళకి అర్థం కావట్లేదు. బంటి అంటుంటాడు బాస్ ఉన్నాడు కదా ప్రేమలో ఉన్నాడు అందుకనే తన వైఫ్ కోసం వండింది కదా తయారు చేస్తున్నాడని అంటూ ఉంటాడు. కానీ ఛాయ అమ్మాయి ఉంది కదా షాక్లో ఉంటాడు. కానీ బంటి ఉన్నాడు కదా వాళ్ళు సార్ ఉన్నాడు కదా కిచెన్ రూమ్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని కోసం ఫుడ్ ఉంది కదా తీసుకుని వెళ్ళింటాడు. ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా వెళ్ళిపోతానని చెప్పావు ఇక్కడే ఉన్నావా సరే అయితే ఇది తిను అని అంటూ ఉంటాడు. హీరో అంటే నాకేమవుద్దని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు సరే సరే నువ్వు తినపోతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేవు నీ కట్లు కూడా ఇప్పనని అంటూ ఉంటాడు. హీరో అంటుంది సరే అయితే నేను తింటానని అంటూ ఉంటుంది. హీరో కదా తినిపించడానికి వచ్చి ఉంటాడు. కానీ హీరో ఉంది కదా నాకు ఆ కర్రీ కావాలి ఈ కర్రీ కావాలి అది కావాలని అంటూ ఉంటుంది. చాలాసేపు అయిపోయింది తినకుండా ఇలా చెప్తూ ఉంటుంది. హీరో కూడా ఇదంతా గమనించి ఉంటాడు. ఇంకా హీరోకి ఫోర్స్ చేసి ఇంకా ఫుడ్ ఉంది కదా పెట్టింటాడు. కానీ హీరో టేస్ట్ ఉంది కదా ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా హీరో అడిగితే నువ్వు నాతో ఇలా చేయడం నచ్చలేదని అంటూ ఉంటుంది. హీరో అంటుంటే నీకు చాలా ప్రేమగా తినిపిస్తున్నాను కానీ ఫోర్స్ చేయక తప్పలేదు కదా నువ్వు తింటున్నావు కదా నీకు బలం వచ్చేది ఎనర్జీ ఇంకా పని చేయాలి కదా అని అంటూ ఉంటాడు. హీరో అంటే సరే అయితే నేను తింటాను అని అంటూ ఉంటుంది. నాకు అట్లా ఇప్పమని అంటూ ఉంటుంది. హీరో కూడా ఇప్పి ఉంటాడు. హీరోకి చెప్తా ఉంటాడు నువ్వు ఇక్కడి నుంచి పాడిపోయాలని చూసాను అనుకో నేను అసలు ఉడకనని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఇంకా ఫుడ్ ఉంది కదా టేస్ట్ చేయబోతూ ఉంటుంది. ఇంకా టేస్ట్ మాత్రం చాలా నచ్చుతుంది. హీరో ఉంది కదా ఫుడ్ ఉంది కదా చాలా టేస్టీగా చేసి ఉంటాడు. ఇంకా చాలా హ్యాపీగా తింటున్నాడు. హీరో అంటాడు ఫుడ్ టేస్ట్ ఎలా ఉందని అంటూ ఉంటాడు. హీరో అంటే ఏం చెప్పను ఆయన కూడా ఒక దాంట్లో సాల్ట్ తక్కువగా ఉంది ఒక దాంట్లో కారం తక్కువ ఉంది ఇంకా తినలేకపోతున్నానని అంటూ ఉంటుంది. హీరో మాత్రం ఇష్టం వినగానే చాలా బాధగా అంటాడు. హీరోని కూడా హీరో ఉన్నాడు కదా చాలా బాధగా ఉన్నాడని చూసి హీరో ఉంది కదా ఫుడ్ ఉంది కదా చాలా టేస్టీగా ఉందని అంటూ ఉంటుంది. ఇంక హీరో కదా తిరగబోతూ ఉంటే అప్పుడే హీరోని కిస్ చేసేవాడు. కానీ హీరోని కదా దూరంగా జరిగేది. ఇంక హీరో కూడా స్మైల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరోని కూడా స్మైల్ చేస్తుంటది. హీరో ఉన్నాడు కదా చేంజ్ అయిపోయాడని నైట్ టైం సీన్ చూపిస్తూ ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా తన రూమ్లోకి వెళ్ళాలంటే తను చాలా భయపడుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా చేంజ్ అయ్యి ఉంటాడు కదా ఇప్పుడు తనతో ఏం చేస్తారని చాలా భయపడుతూ ఉంటుంది. రూమ్ అంతా డెకరేషన్ చేసి ఉంటాడు హీరో. అప్పుడే ఒక లెటర్ కనిపించుంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని కోసం లెటర్ ఉంది కదా రాసి ఉంటాడు. ముందు నీతో నేను ఎలా ప్రవర్తించాను రియల్గా సారీ అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు ఒక్కొక్క లెటర్ ఉంది కదా కనబడుతూ ఉంటుంది. హీరో ఉంది కదా ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంక హీరో ఉంది కదా ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దూరం నుంచి హీరో ఉన్నాడు కదా హీరోని చూస్తూ ఉంటాడు. హీరోని కూడా హీరోని చూసి స్మైల్ చేస్తూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా తన దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ముందు నీతో నేను ఇలా ప్రవర్తించినకు రియల్గా సారీ అని అంటూ ఉంటాడు. నేను తప్పుగా అర్థం చేసుకున్నానని నా ముందు లైఫ్లోనే నేను మిగతా అమ్మాయిలు ఉన్నాను కదా అలాంటి వాళ్ళే అనుకున్నాను అందుకని నేను అలా టార్చర్ చేశాను రియల్గా సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను మిగతా అమ్మాయిలు ఉన్నాడు కదా అలాంటి వాడు కాదని నాకు తెలిసింది రియల్గా సారీ అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం షాక్లో ఉంటుంది. హీరో ఉన్నాడు కదా చేంజ్ అయిపోవడం చూసి ఇంక హీరో ఉంది కదా ముందు హీరో ఉన్నాడు కదా ఏం చేశారో ఇంకా తను క్షమించింటుంది. హీరో కోసం టీ ఉంది కదా ఇంకా చేయబోతుంది. హీరో అంటాడు లేదు నేను నా చేత చేస్తాను నీకోసం అని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నాడు కదా తన చేత టీ ఉంది కదా హీరోనికి చేసి ఉంటాడు. ఇద్దరు కలిసి ఉన్నాడు కదా తాగి ఉంటాడు కదా ఇంక హీరో ఉన్నాడు కదా హీరోని క్లోజ్గా బాగా వస్తూ ఉంటాడు. హీరోని కూడా చాలా నర్వస్ అయ్యి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన రూమ్ ఉంది కదా లాక్ వేసుకున్నాడు. హీరో కూడా తెలిసి ఉంటుంది హీరోని ఉంది కదా నర్వస్ అవుతుందని. ఇంకా హీరో ఉంది కదా హీరో ఉన్నాడు కదా ఎక్కడ రాకూడదు అని కిటికీలో మొత్తం మూసేసి ఉంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా హీరోనికి తెలియకుండా ఒక కిటికీ నుంచి ఇంకా వస్తూ ఉంటాడు. హీరోని కూడా ఈ విషయం తెలియదు. హీరోయిన్కి ఒక కిటికీ మూస్తూ ఉంటే అప్పుడు వెనక్కి తిరిగినప్పుడు హీరోని చూసి షాక్ అయిపోయింది. హీరో ఉంటాడు ఏం చేయాలనుకుంటున్నాను రూమ్లో నుంచి రావకూడదని అనుకుంటున్నావు ఏంటి ఇంకా మొత్తం మూసేస్తున్నావు కిటికీలు అని అంటూ ఉంటాడు. హీరోని మాత్రం కొద్దిగా చాలా భయపడుతూ ఉంటుంది. హీరో నాకు కదా చేంజ్ అయిపోయి ఉంటాడు కదా అందుకనే తను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు నేను మంచం మీద పడుకున్నానని అంటూ ఉంటాడు. హీరో అంటే నువ్వు ఎప్పుడు సోఫా మీద పడుకుంటావు కదా ఇప్పుడు ఏంటి అని అంటూ ఉంటుంది. హీరో అంటాడు నేను జైల్లోనే కింద పడుకున్నాను కదా నాకు చాలా నొప్పిగా ఉంది సోఫా మీద పడుకోలేను అందుకనే నేను మంచం మీద పడుకుంటాను పడుకోకూడదా అని అంటూ ఉంటాడు. హీరో అంటే తెలియలేదు నువ్వు పడుకో. ఇంకా హీరో కదా సోఫా మీద పడుకుంటూ ఉంటుంది. కానీ హీరో నాకు కదా
తనకు నచ్చట్లేదు. హీరోని దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, నువ్వెందుకు సోఫా మీద పడుకుంటున్నావు అని అంటూ ఉంటాడు. హీరోని అంటది, నువ్వు చాలా రోజులు కింద కదా పడుకున్నావు, ఇంకా సోఫా మీద పడుకున్నావు, నేను ఇది ఒక్కసారి ఇక్కడ పడుకున్నానని అంటాడుది. ఇంక హీరో ఉన్నాడు కదా, హీరోని దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడ పడుకుంటే నాకు నచ్చలేదు, నువ్వు మంచం మీద పడుకొచ్చి నాకు ప్రాబ్లం లేదని అంటూ ఉంటాడు. కానీ హీరోని మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఇంకా చేంజ్ అయిపోయాడు కదా, బెడ్షీట్ కవర్ చేసుకుంటూ ఉంది. హీరో అంటుంటాడు, నువ్వు వస్తావా లేకపోతే నేను తీసుకుని వెళ్ళినా అని అంటూ ఉంటాడు. హీరోని అడిగితే వద్దు నేనే వస్తానని అంటూ ఉంటుంది. ఇంక హీరో ఉంది కదా మంచం మీద కూర్చోటుంది. ఇంక హీరో కూడా పడుకొని ఉంటాడు. కానీ హీరోని మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. హీరో ఉన్నారు కదా, ఇప్పుడు తనని ఏం చేస్తారు ఏంటి అని బెడ్షీట్ మొత్తం కవర్ చేసుకుని ఉంటుంది. ఇంకా పడుకుంటూ ఇంకా చాలా బెడ్షీట్ మంచం లాస్ట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేస్తుంది. హీరో కూడా వస్తూ ఉంటాడు. ఇంక హీరోని మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి కొత్తగా ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఇంకా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది హీరో కూడా. ఇంక హీరో అంటాడు, ఇది నా మంచం అయినా కూడా నేను రాకూడదు ఏంటి అని అంటూ ఉంటాడు. హీరోని కూడా ఏమీ సైలెంట్గా ఉండి ఇంకేమీ మాట్లాడుకున్నా మంచానికి లాస్ట్ ఉంది కదా ఇంకా పడుకుని ఉంటుంది. కాసేపు అయ్యాక ఇంకా హీరోని ఎందుకు కదా లేచి చేసినప్పుడు హీరో కదా పడుకోవడం చేసి హీరోని ఉంది కదా లాస్ట్లో పడుకుంది కదా, తనకి పేసే లేదు. ఇంకా పక్కకి వెళ్ళి పడుకోనేది. ఇంకా పడుకున్నాడు. అప్పుడు హీరోని చూసి ఈ ఫీలింగ్ ఉంది కదా ఇలానే ఉంటే బాగుండని అనుకుంటూ వెళుతుంది. అలా చెప్పి హీరోని ఉంది కదా పడుకుని వెళితే, కానీ మన హీరోని చూపిస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా అసలు ఏం పడుకోలేదు. ఇంకా తను లేచి ఉంటాడు. ఇంకా హీరోని వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా తను ఎంత క్యూట్గా ఉంది, ఇంకా చాలా అందంగా ఉందని హీరోని వైపు చూస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. మీకు ఈ డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఉంది కదా అప్లోడ్ చేస్తాను, కొద్దిగా వెయిట్ చేయండి, ఎడిటింగ్ చేయలేదు.